నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు దేవరకొండ అభివృద్ధి ప్రదాత మన బాలు నాయక్ గారిది కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వార్త ఇది. సో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారి అనుచరులు మరి దీని వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారా, ఎమ్మెల్యే గారు అండదండలతోనే చేస్తున్నారా ఏంది అనేది ఇంకా చూడాల్సి ఉంది. కానీ నేను ఒక విషయాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. దేవరకొండ నియోజకవర్గము నేరడుగొమ్ము మండలము పెద్ద మునిగల్ అనేటువంటి ఒక ఊర్లో అక్కడ ఇసుక దందా మామూలుగా నడుస్తలేదు. ఎంత భయంకరంగా నడుస్తుంటే ఇటాచీలు జేసీపీలు పెట్టి ఇసుకని తోడము, వందల ట్రాక్టర్లు రోజుల కొద్ది నడుస్తూ ఉన్నాయి. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నిలుస్తుంది అక్కడ దాకా. సో అక్కడ కొంత ఇసుక ర్యాంపులు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో జేసీపీలు ఇటాచీలు పెట్టేసి ట్రాక్టర్ తోటి ఇసుక దందా జోరుగా నడుస్తాం. దీని వెనకాల మొత్తం స్థానిక కాంగ్రెస్ నాయకులే. మరి ఈ విషయాన్ని ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నా అంటే, నాకు గత 2-3 రోజుల నుంచి అక్కడ నుంచి మిత్రులు చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసి ఏమన్నారో ఒకసారి మీరు చూడండి. మరి ఇది మన నల్గొండ డిస్ట్రిక్ట్ అన్న, దేవరకొండ కాన్స్టిట్యున్సీ ఓకే అన్న, నేడుగు మండలం పెద్దమ్మ విలేజ్ అన్న. ఇది సాగర్ బ్యాక్వర్డ్ వాటర్ కింద మనకు పెద్ద నది కృష్ణ వాటర్ ఉంటది అన్న. ఓకే దాదాపు 7 డేస్ కి వెళ్ళి కంటిన్యూ ఒక 20-30 ట్రాక్టర్లు లైన్ లో నడుస్తున్నాయి అన్న. వాళ్ళకు ఇక్కడ ఎవరు చెప్పినా గానీ చేస్తామని చెప్పేసి అంటారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అన్న. మా సర్పంచ్ తమ చేసినట్టు అన్న ఫోను నాకు అది పంపించండి. ఒక్కసారి కొంచెం చూడనా కొంచెం అది అన్న. తీసుకుంటా మరి ఘోరంగా ఉందన్న. అసలు మన పర్యావరణం మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. సో ఇట్లా ఫోన్లు చేసిరు. ఇట్లా ఫోన్ చేస్తే మనం కూడా అక్కడ ఏం జరుగుతుందని కొన్ని ఫోటోలు వీడియోలు కూడా పంపించాను బ్రదర్ అంటే. ఇగో ఇట్లా ఫోటోలు కూడా పంపించారు. ఇగో ఇసుక చూడండి, అక్కడ ఇటాచి, అది జేసీబీ కూడా కాదు ఇటాచి. ఇంకో ఇసుకని ఎట్లా చేస్తా ఉంది చూడండి. ఇంకో ఇక్కడ మొత్తము ర్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఈ గుడి దగ్గర కూడా చూడండి ఎట్లా పోసి పెట్టారు. మొత్తం గుడి దగ్గర ఎట్లా పోసి పెట్టారు చూడండి ఇసుక. దాని తర్వాత ఒక వీడియో ఉంది, వీడియో కూడా చూపిస్తుండండి. ఇగో ట్రాక్టర్లు ఇగో ఇసుక. ఇంకొక వీడియో చూడండి. చూడండి ఎట్లా నడుస్తుంది ఇసుక దందా. ఇది కూడా చూడండి. పైన మొత్తం దొమ్మేసి ఆ పైన మట్టిని తీసేసి లోపల ఉన్నటువంటి ఇసుకని దొమ్ముతున్నారు మొత్తం. ఇట్లా ఇవి చూడండి, ఇంకా లాంగ్ నుంచి తీసారు. సో ఈ రకంగా ఇసుక దందా నడుస్తూ ఉంది. మరి ఇంత ఇసుక దందా నడుస్తూ ఉంటే ఇసుక దందా చేసేది ఎవరో కాదంట, ఎమ్మెల్యే గారు అనుచరులే అంట మొత్తం. ఇక వాళ్ళ పేర్లు చెప్తే ఇక లేనిపోని పర్సన్ ఉంటుంది స్థానికంగా, కానీ వాళ్ళ అనుచరులే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, లేకపోతే ఆ స్థాయి నాయకులు, ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి వ్యక్తులే ఈ ఇసుక దందా మొత్తం చేస్తూ ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఫోన్లు చేసిరు. ఫోన్ చేస్తే ఈ విషయం మనకు బయటకు వచ్చిందనమాట. ముఖ్యమంత్రి గారేమో మేము ఎక్కడ కూడా గింత అవినీతి చేయము, మా ఎమ్మెల్యేలు అవినీతి చేయరు, ఏం చేయరని చెప్పేసి ఆయన గప్పాలు కొడతా ఉంటాడు. ఇక్కడ దేవరకొండ నియోజకవర్గంలో బాలు నాయక్ గారి ఇలాకలో ఈ రకంగా ఇసుక దందా నడుస్తూ ఉన్నది. ఒకసారి ఇప్పటికైనా మీకు ఓట్లేసింది ఏదో గతంలో ఉన్నటువంటి అక్కడ రవికుమార్ కంటే కూడా మీరేదో మంచిగా చేస్తారని మీకు ఓట్లేసిరు బాలు నాయక్ గారు. అంతేగాని ఆయన దందా చేస్తే మళ్ళీ మీరు ఒక దందా చేస్తే జనం ఎవరిని నమ్మాలి? ఇప్పుడు ఆయన పరిపాలన సరిగ్గా లేదనే కదా మీకు ఓటేసిర్రు. మీకు ఓట్లు వేసినప్పుడు మీరు ఏం చేయాలి? ఆయన కంటే బెటర్గా మీకు పరిపాలన అందించాలని దేవరకొండలో. అలా కాకుండా ఇక మీరు ఇచ్చేది ఏం లేదు కొత్తగా. దేవరకొండకు మీరు వచ్చినాక కొత్తగా ఇది వచ్చింది, గిదేదో అద్భుతంగా డెవలప్ అయిపోయింది, ఇట్లాంటివి ఏం లేవు. ఇట్లాంటి దందాలు, ఇట్లాంటి వ్యవహారాలు బాగా నడుస్తున్నాయి. మీ ఇలాకలనే కదా రాగానే లాకప్ డెత్తులు, ఈ వ్యవహారాలన్నీ కూడా నడిచినాయి. అవన్నీ మీరే దగ్గర ఉండి సెటిల్ చేసారు అనుకుంటా, నాకు తెలిసి మీరే చేసిరు అవన్నీ. సో ఇట్లా ఈ దందాల వ్యవహారము ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, ఆ పెద్ద మునిగల్ ప్రజలు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తండాలు కానీ అవన్నీ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి దీనివల్ల. ఇదంతా ఇల్లీగల్ దందా, ఇదేం లీగల్ దందా కాదు. సో కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది పోవాలని చెప్పేసి మీ విషయం తీసుకొస్తా ఉన్నాం. మీ దృష్టికి పోతే వెంటనే మీ అనుచరులు ఎవరున్నారో, మరి మీకు ఇలా ప్రమేయం లేకపోతే, మీకు ఇందులో వాటా లేకపోతే వెంటనే స్పందించండి. మీరు స్పందించలేదంటే ఇందులో మీకు వాటా ఉన్నట్టే, మీకు కూడా రావాల్సిన కోటా మీకు వస్తున్నట్టే. మీరు స్పందించి వెంటనే ఆ దందా చేస్తోళ్ళు ఎవరో, ఆ ఇటాచీలు పెట్టి ఇసుక తోడుకపోయి అమ్ముకునేటోళ్ళు ఎవరో పిలిచి, అది కరెక్ట్ కాదురా బాబు, ప్రజలు మనకు ఇట్లా దందా చేయనిక ఓట్లు వేయలేదు, మనల్ని గెలిపేయలేదు, మీరు ఈ పని బంద్ పెట్టాలని చెప్పేసి వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పండి. లేదు మీరు సైలెంట్ ఉన్నారంటే ఈ దందా వెనక మీరే ఉన్నారని అనుకోవాల్సి ఉంటుంది దేవరకొండ ప్రజలు. ఆలోచన చేసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.